ముందుకు ఎవరు రాలేరు. బట్ టుడే ఈరోజు ఎంట మెసేజ్లో ఇట్లున్నోళ్ళే ఫేమస్, ఇలా పోతున్నోళ్ళే ఈరోజు ఫేమస్, వాళ్ళే కరెక్ట్ అంటున్నారు. వర్తమానాన్ని ఒకవైపే తీసుకొని కొటేషన్స్ షేర్ చేస్తున్నారు, వర్తమానాన్ని ఒకవైపే తీసుకొని. కుదరదు కుదరదు. నువ్వు ఒకవైపు చూసినావంటే నీ పని అయిపోయినట్టే. వర్తమానాన్ని ఎప్పుడు రెండు వైపులు చూడగలగాల. యేసుక్రీస్తు చూడండి, నోవాహు దినాలు అన్నాడు, నాన్న మనకు ఒకవైపే చెప్పిండు ఆయన. కానీ నోవాహు దినాల్లో మనిషి కుమారుని ప్రత్యక్షత పొందుకొని, మనిషి కుమారుని రాకడ పొందుకొని సజీవంగా మరణము రుచి చూడకుండా ఒక చుక్క వర్షం భూమిపైన పడకముందే, దేవుని ఉగ్రత భూమిపైకి రాకముందే ఒక ఆయన దేవునితో నడిచి, మనిషి కుమారునితో నడిచి, మనిషి కుమారుని రాకల్లో మనిషి కుమారునితో నడిచి ఒక పిరమిడ్ని కట్టి తలరాయిని పెట్టి ఆ తలరాయి నుండి అదృశ్యమై వెళ్ళిపోయిన వాడు ఉన్నాడు. నువ్వు నానానికి ఒకవైపే యేసు చెప్పింది చూస్తే నీకు అక్కడ హానోకు కనబడాడు. ఆయన లోతు దినాలు అన్నాడు. ఆయన ఆ లోతు దినాలలో మీకు తెలుసు కదా, అక్కడ ఇద్దరు దేవదూతలు లోతు దగ్గరికి వెళ్ళారు, సొదొమ గొమొరలోనికి వెళ్ళారు. వారిని చేతులు పట్టుకొని బడికి తీసుకొచ్చాడు. అగ్ని చేత ఆ సొదొమ గొమొర దాని చుట్టుపక్కల ప్రాంతాలన్నీ, అన్ని జనుల ప్రాంతాలన్నీ అగ్ని చేత కాల్చేయబడ్డాయి. కానీ దానికన్నా ముందు ఏం జరిగింది? నానమ్మకు మరపక్కన ఏం జరిగినది? ఆదికాండం 18 అబ్రాహాము దగ్గరికి ఏకైక మనిషి కుమారుడు ఎలోహిం మానవ శరీరం దాచుకొని వచ్చాడు. శారా హృదయ రహస్యాన్ని బయలుపరిచాడు. తానే ఎలోహిం అని బయలుపరిచాడు. దాని ద్వారా శారా కూడా విశ్వాసం వచ్చింది అక్కడ. ఆ తర్వాత వాళ్ళిద్దరు శరీరాలు మార్పు చెందినాయి. వర్తమానాన్ని ఒకే వైపు చూసే వాళ్ళందరూ వెరీ డేంజరస్ ఫెలోస్. వీళ్ళు వర్తమానంలో వీళ్ళు చాలా చాలా భయంకరమైన వ్యక్తులు. వీళ్ళ వలన చాలా మంది మోసపోతారు. వర్తమానంలో ఒకవైపు చూసే వాళ్ళ గురించి మాట్లాడతానా? వీళ్ళు మోసగాళ్ళు. వీళ్ళు సంఘాన్ని మోసం చేస్తారు. సంఘాన్ని మోసం చేస్తారు. సారీ, నేను కోపం మీద చెప్తున్నట్టు మీకు అనిపించచ్చు. ఆక్రోశం మీద, కోపం మీద, ద్వేషంతో చెప్తాను పాస్టర్. ఖండించడం ద్వేషం కాదు. వాక్యానికి విరోధంగా ఉన్న వాటిని ఖండించడం ద్వేషం కాదు. ప్రవక్త అంటారు, స్త్రీలను నేను ఖండిస్తుంటా. చాలామంది నన్ను స్త్రీ ద్వేషకురాలు, స్త్రీ ద్వేషకుడని నన్ను పేరు పెట్టి పిలుస్తూ ఉంటారు. కానీ నేను స్త్రీ ద్వేషాన్ని కాదు, నేను నిజంగా ఆమెను ఎంతో ప్రేమిస్తా ఉన్నా. నేను వాళ్ళందరూ నా సహోదరులై ఉన్నారు. వాళ్ళు నరకం పోవద్దని నేను వాటిని ఖండిస్తానా అన్నాడు. దట్ ఈస్ ద రైట్ కైండ్ ఆఫ్ స్పిరిట్స్. అది సరి అయిన ఆత్మ ఉన్నది. అది ఈరోజు నేను కూడా ఆ విధంగానే బోధిస్తా ఉన్నా.